హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఇవాళ అయితే వీకెండ్‌లో ప్లే అండ్ లెర్న్ అనే సెంటర్‌కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ పాప కోసం అనేసి మేము ఇటు రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అండ్ పేమెంట్ సెక్షన్ అయితే ఇక్కడ అనమాట. ఇక్కడ వీళ్ళు కార్డ్ ఇస్తారు. ఫర్ 1.5 అవర్స్ దే చార్జ్ 750 రూపీస్ అండి. అయితే పిల్లలకైతే మాత్రం చాలా బాగుంటుంది. ఒక 1.5 అవర్ టు 2 అవర్స్ మనం మంచిగా స్పెండ్ చేయొచ్చు. వాళ్ళకు కూడా టచ్ వల్ల ఉండే డిఫరెంట్ గేమ్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. వాటర్ సెన్స్ ఈవెన్ క్లాత్స్ ఇంకా చాలా డిఫరెంట్ అయితే ఇక్కడ ఉన్నాయి. మీరే చూడొచ్చు అనమాట. ఇక్కడ వాటర్తో ధృతి అయితే మంచిగా మింగిల్ అయ్యి అక్కడంతా అవన్నీ చూస్తూ ఉందన్నమాట. వాటర్ అంటే చాలా ఆమెకి ఇంకేం అవసరం ఉండదు. ఇక్కడ వచ్చేసి పిల్లలు టర్బైన్స్ ఎలా తిప్పాలి, బోరింగ్లోంచి వాటర్ ఎలా వస్తాయి, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ లైక్ సైన్స్ ఎక్స్పో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, లైక్ అలా ఉందన్నమాట. ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళైతే ఒకసారి అయితే విజిట్ చేయండి. అంటే వీకెండ్స్ కొంచెం ప్రొడక్టివ్గా పిల్లలు ఆడుకోవాలి అనుకుంటే వెళ్ళొచ్చు. బట్ కాస్ట్ అయితే ఎక్స్పెన్సివ్గానే ఉంది. కానీ ఇక్కడ ఏదో సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ కూడా ఉన్నాయండి. ఒక 3 సెషన్స్కి బుక్ చేసుకుంటే ఎంతో ఆఫ్ ఇస్తున్నారు వాళ్ళు. సో అలా అయితే ఒక 100 to 200 మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. అదర్వైజ్ అంటే నియర్ బై మాల్ ఉంటుంది కదా, అటు సైడ్ అయితే ఈజీ అనమాట. ఇది ఫినిక్స్ మాల్లో ఉంది. ఫినిక్స్ శాంతినికేతన్ మాల్, వైట్ ఫీల్డ్ అనమాట. ఎవరైనా దగ్గరగా ఉంటే విజిట్ చేయండి. ఒక వీకెండ్ యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా బస్ స్టేషన్ అనమాట. మా బస్లో ఎక్కడానికి ట్రై చేస్తుంది. పిల్లలు ఉంటారు కదండి అటు ఇటు తిరిగే వాళ్ళు. ఈమెమో ఎవరన్నా వస్తే చాలు వెళ్ళనని కూర్చుంటుంది అనమాట. ఇంకెలాగో కూర్చోబెట్టేశాను. ఇంకా అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉందన్నమాట పాప. ఇది వచ్చేసి వెటర్నరీ క్లినిక్ అనమాట. ఈ వెటర్నరీ క్లినిక్లో అన్నీ ఒక సెటప్ లాగా ఇక్కడ పెట్టారనమాట. అన్నీ దానికి సంబంధించిన బొమ్మలు, డాక్టర్ కిట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే తీసి చూస్తూ ఉంది. ఇది వచ్చేసి రాక్ స్టార్ సెటప్ అనమాట. ఇక్కడ అన్నీ కుకింగ్కి కావాల్సినవి అన్నీ చిన్న మినియేచర్ కిచెన్ సెటప్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఇంకా కమింగ్ సెటప్లో కూడా మా ధృతి వాళ్ళ మమ్మీకి డాడీకి బోర్ చేసి పెడుతుంది. मम्मी कहाँ बैठो लेकर जा मम्मी की हाँ मम्मी ओ पचास खिलाना बहुत सुपर ఉంది అక్కడ నువ్వు అక్కడ కూడా ఇంకోటి అది అవెన్ ధృతి అన్నీ తీసి అవన్నీ చూసుకుంటూ బాగా మంచిగా అయితే ఆడుకుంటున్నాం అన్నమాట. కానీ అక్కడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కదా వీకెండ్స్లో. సో అన్నీ చల్ల వేసేస్తున్నారు. అన్నీ రికగ్నైజ్ చేయడం ఇలాంటివి అయితే చేస్తుందన్నమాట. సో ఇవన్నీ సెన్సరీకి సంబంధించినవి. చిన్నపిల్లలు టచ్ చేసి ఫీల్ అయ్యి చేసే కొన్ని గేమ్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగా వాళ్ళు ఈజీగా బ్రెయిన్కి కనెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మాకు ఆ జంప్ అంటే చాలా ఇష్టము. నేను వస్తేనే జంప్ చేస్తాను అంటుంది, లేకపోతే జంప్ చేయదంట. వాళ్ళేమో అడల్ట్స్ చేయొద్దు అంటున్నారు. బట్ స్టిల్ ధృతి అలాగా జంప్ చేసేసి వచ్చేసింది. మంచిగా సాంగ్స్కి నాకు జంప్ చేయాలంటే చాలా ఇష్టం. ఇంకా బాల్స్ చూడంగానే
ఇంకా వద్దులో నవ్వటం, ఆ బాల్స్తో ఆడుకోవటం, స్లైడ్ చేయటం, వద్దులే. చాలా ఇష్టం అనమాట దానికి ఆ బాల్స్ అంటే. ఇప్పుడు కూడా బాల్స్ స్లైడ్ అంటది. చెప్పడం ఒకటి మర్చిపోయానండి. సాక్స్ అయితే కంపల్సరీ. సాక్స్ మీరు మనమే తెచ్చుకున్నా ఓకే. ఇక్కడ వాళ్ళు సాక్స్ కూడా సోల్డ్ అయితే చేస్తున్నారనమాట, సెల్ అయితే చేస్తున్నారు. సో ఇలాంటి సెన్సరీ గేమ్స్ చూసారు కదా ఇక్కడ, అలాంటివి చాలా బాగుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10 to 15 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి ఇందులో. మామూలుగా మనము కొన్ని సెంటర్స్ ఈ మధ్యలో కిడ్స్ ప్లే చేసేకైతే పెట్టుకుంటున్నారు. కానీ ఈ సెంటర్, ఈ ప్లే అండ్ లెర్న్ అనేది మాత్రం చాలా పెద్దదన్నమాట. ఇంతవరకు బేబీని తీసుకెళ్ళాము కదా, మేము చాలా చూసాము. అన్నింటిలోకి ఈ ప్లే అండ్ లెర్న్ అనే యాక్టివిటీ సెంటర్ అయితే మాత్రం ఇది చాలా పెద్దగా ఉంది, విత్ ఇంక్లూజివ్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ పిజ్జా అలాంటి స్నాక్ ఐటమ్స్ అయితే కూడా సెంటర్లో ఉన్నాయండి. పిల్లలు ఇఫ్ అట్ ఆల్ దే ఆర్ హంగ్రీ వీ కెన్ ఫీడ్ దెమ్ అప్. అండ్ ఆల్సో బర్త్డే పార్టీస్ కూడా అక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అటు సైడ్ చూసారు కదా, అక్కడ పార్టీ ఏరియా ఉందన్నమాట. ఆ పార్టీ ఏరియాలో మనము ఎవరిదన్నా బర్త్డే ఉంటే కూడా పిల్లలది మనం ప్లాన్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఈ సేమ్ ఏజ్ వాళ్ళు ఉన్నప్పుడు బర్త్డే పార్టీస్ అలా సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని వాళ్ళని అక్కడ సెంటర్లో షాపింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అంటే కొంచెం ఒక సర్టన్ ఏజ్ వచ్చి వాళ్ళకంతా ఐడియా ఉంది అని అనుకుని పిల్లలు రికగ్నైజ్ చేస్తారు అని చెప్పింది అర్థం చేసుకుంటారు అనుకునే వాళ్ళు దే ఆర్ జస్ట్ లీవింగ్ దర్ బేబీస్ దేర్ అండ్ పేరెంట్స్ ఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్ యాజ్ వెల్. ధృతి హ్యాపీగా కిచెన్లో ప్రిపేర్ చేయడానికేమో పెద్ద షాపింగ్ అయితే చేస్తుంది. ఆ షాపింగ్ కార్ట్ చూడండి ఎలా పట్టుకొని తిప్పుతుందో. ఇది వచ్చేసి మనం ఆ హోల్లో ఆ క్లాత్ని పెడితే ఎయిర్ వల్ల అది పైకి వెళ్తుందన్నమాట. ఇదైతే ధృతికి బాగా నచ్చింది. అసలు వదలట్లేదు అనమాట. రానన్నా వెళ్దామంటే కూడా వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు రాగానే వాళ్ళు దగ్గరకు రాగానే వెళ్ళిపో అనేస్తుంది. చాలాసేపు అయితే ఇక్కడే టైం స్పెండ్ చేసాము. ఇదన్నీ మినీ బస్సు, కోకోపిల్లన్ బస్ అంటుంది. ఇది వచ్చేసి పెట్రోల్ స్టేషన్ అనమాట. పెట్రోల్ స్టేషన్లో ఫిల్ చేయడానికి
వచ్చింది పాపం. అది ఫిల్ చేస్తుండగానే వేరే పిల్లాడు వచ్చి గుంజుకుపోతాడు. చాలా ఫీల్ అయిందనమాట. అసలు ఏది అంటే ఏది వదలకుండా చూసింది అని ఆడింది కూడా. ఇది వచ్చేసి ఇవి ఏంటో అండి, నాకు అస్సలు తెలియదు. పట్టుకోవడానికి ఏదో గోధుమ గింజల్లాగా ఉన్నాయి, కానీ శాండ్ అయితే కాదు. అసలు మనకే పట్టుకుంటుంటే ఒక శాండ్ ఫీల్ లాగానే లేదనమాట. అది గోధుమ గింజలని వేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నింది. అస్సలు రామ్మా వెళ్దాము అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆమె రానంటే రాను, నాకు ఇది బాగుంది ఇక్కడే ఆడుకుంటాను అనేసి ఎంతసేపు ఆడుకుందో. పిల్లలకి ఇలాంటివి మట్టిలో ఆడుకోవటం ఇలాంటివన్నీ సిటీల్లో కుదరకపోవటం వల్ల ఇలాంటివి ఏంటంటే కొత్త కొత్తవన్నీ తీసుకొచ్చారనమాట. అసలు మన చిన్నగా ఉండేటప్పుడు ఇలాంటి సెంటర్స్ లేవు, ఏమీ లేవు. ఏదో స్కూల్కి వెళ్ళామా ఆడుకున్నామా, లేదంటే ఇంటి దగ్గర ఏదో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఐస్కల్ వేసుంటారు కదండి, అక్కడ వెళ్ళి మనం ఆడుకున్నామా, అదే మన లైఫ్. ఇప్పుడు జనరేషన్ గ్యాప్ ఏంటో మరి, అన్నిటికీ ఏది యాజ్ ఇట్ ఈస్గా అవైలబుల్గా ఉండట్లేదు. ప్రతిదాన్ని ఏదో ఆర్టిస్టిక్గా తీసుకురావటం, ఆ లెర్నింగ్ యాక్టివిటీస్ అవి ఇవి అని పెట్టడం, ఇంకా మనకు గత్యంతరం లేక మనము వాటితో వెళ్ళటం ఇలానే సరిపోతుంది అనమాట. సో బట్ హవెవర్ అండి, మేమైతే ఈ వీకెండ్ ధృతితో మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఆమె ఖుషి, మేము ఖుషి. ఇలా పిల్లల్ని అప్పుడప్పుడు తీసుకెళ్ళడం కూడా మంచిదే అనిపిస్తుంది. సో మీకు కనుక నచ్చినట్టయితే మీరు విజిట్ చేయండి. ఇది బెంగళూరు ఫినిక్స్ మాల్, శాంతినికేతన్ మాల్ ఫైట్ ఫీల్డ్ దగ్గర ఉందన్నమాట. సో ఇలా మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ ఇంకా అటు నుంచి అక్కడ ప్లే అండ్ లెర్న్ అయిపోయిన తర్వాత ఆపోజిట్గానే టాయ్స్ అండ్ సెంటర్ ఉందన్నమాట. ఇంకా అక్కడ కూడా కొద్దిసేపు ఆడి ఇంకా తిరిగి తీసుకొచ్చేటప్పుడు ఈ సెటప్ కనిపించింది నాకు అక్కడ మాల్లో. నాకైతే ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ సినిమాలో సిబిసిఐడి వాళ్ళు మొత్తం అంతా చూస్తుంటారు కదా, ఆ ఫీల్ అయితే వచ్చిందనమాట. అందుకనే నేను ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశాను. అసలు ఎవ్వరు లేకపోయినా మొత్తం